విజయవాడ వెస్ట్ లో పోటాపోటీ ఆత్మీయ సమ్మేళనాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తన అనుచరులతో బుద్ధా వెంకన్న ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బుద్ధా వెంకన్నకు టికెట్ ఇవ్వాలని అనుచరులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కాసేపట్లో తన మద్దతుదారులతో కలిసి పోతిన మహేష్ కూడా భేటీ కాబోతున్నారు. వరుసగా భేటీలు జరగడం ఇప్పుడు కాస్త ఆసక్తి కలిగిస్తోంది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో బుద్ధా వెంకన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాముడైతే నేను హనుమంతుడు లాంటి వాడిని అంటున్నారు బుద్ధా వెంకన్న. నాకు పదవులు ఇవ్వకపోయినా పర్వాలా, నేను ఒకే ఒక దీని మీద ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి రామబంటు అనే పేరును మాత్రం నా జీవితంలో పోగొట్టుకోను. అదే పెద్ద పదవి. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల కంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక లెజెండ్. ఈ భారతదేశానికి లెజెండ్. ఎవరవునన్నా కాదన్నా. ఆ చంద్రబాబు నాయుడికి హనుమంతుడంటే నాకు కూడా పేరేగా. ఆ సీట్ల కోసం మనం పేరు పోగొట్టుకుంటామా? కొంతమంది సీట్ ఇస్తే ఒక రకంగా, సీట్ ఇవ్వకపోతే ఒక రకంగా, పదవి ఇస్తే ఒక రకంగా, పదవి ఇవ్వకపోతే ఒక రకంగా, మంత్రి ఇస్తే ఒక విధంగా, మంత్రి ఇవ్వకపోతే ఒక విధంగా. అలా మాట్లాడటం కరెక్టా? మనకు అవసరమా? మీరందరూ చెప్పారు బీసీకి సీట్ ఇవ్వాలని. కరెక్ట్. మనమంతా ఇక్కడ 100కి 90 మంది పైగా బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు. మనం ఎవరింట్లోనో పూట భోజనం చేస్తేనే వాళ్ళకి విశ్వాసంగా ఉంటాం. మనకేదో టికెట్ ఇవ్వలేదని చంద్రబాబు గారిని దూషించడమా, లేదా పార్టీలు మారడమా, అవి చేస్తే కేసీనే నానికి, కొడాల నానికి, వంశీగడికి, ముగ్గురికి మనకి తేడా ఉండదు. ఒక్క విషయం అంటే మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చేరాలి. ఒకే ఒక విషయం. చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో జైలు అనడానికి లేదు. రాముడు ఖైదుపాట అటువంటి ఏరియా అది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రాజమండ్రి జైలుకి వెళ్తే అది కూడా దేవాలయం అయిపోయింది. ఆ దేవాలయంలో ఉన్నప్పుడు పార్టీలో పోలిట్ బ్యూరో మెంబర్లు 10 మంది ఉన్నారు. మరి అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పారో లేదో. అందరం వరుసగా మాట్లాడుతున్నాం.